హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏంటబ్బా ఇవాళైతే రోజు వంట చేస్తుంది, లేకపోతే ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది. ఇవాళైతే ఏంటి శారీస్ ఏసుకొని కూర్చునుంది అనుకుంటున్నారా? అవునండి. ఇవాళైతే నా మెమరబుల్ శారీస్ అన్నీ మీతో పంచుకోవాలనిపించిందండి. ఇదైతే నా ప్రధాన చీరండి. అంటే మా ఆయన నా కోసం సెలెక్ట్ చేసి తీసుకున్న పెళ్లి చీర. నాకు చాలా ఇష్టమండి ఈ చీర. నాకే కాదండి, ఏ ఆడపిల్లకైనా సరే తన భర్త తన కోసం సెలెక్ట్ చేసిన తొలి చీర ఎవరికి ఇష్టం ఉండదండి. చాలా ఇష్టంగా ఉంటుంది కదా! అప్పుడప్పుడు కూడా కట్టుకుంటూ ఉంటానండి. ఇక ఈ శారీ అయితే అంపకాలంటారండి. మా పక్క మరవలంటారు. అత్తగారి వైపు అంపకాలు అంటారు. ఆహ్, ఏంటంటే అమ్మాయి కాపురానికి వెళ్తుంది కదండీ! అప్పుడు పసుపు పచ్చని చీర కట్టుకొని రావాలని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారని మా నాన్న అయితే ఇంక అప్పటికప్పటికెళ్ళి తీసుకొచ్చారండి. ఈ చీరైతే అసలు మిషన్ దగ్గర ఇచ్చి కనీసం ఫాల్ గూడా కుట్టించుకోలేదండి. అలానే కట్టుకొనొచ్చేసాను. ఇంకా ఆ బ్లౌజ్ కూడా కొంచెం వర్క్ అయితే నేనే చేసుకున్నానండి. ఇంకా ఇదైతే మా మొదటి పెళ్లి రోజుకి మా ఆయన తీసిచ్చిన ఫస్ట్ శారీ అండి ఇది. రెడ్ కలరు, గోల్డ్ కాంబినేషన్‌తో చాలా బావుంటుందండి. మా పెళ్ళయ్యి 16 సంవత్సరాలు పూర్తయిపోయింది. అప్పటినుంచి నేను అప్పుడప్పుడు కడుతూ ఉన్నా గానీ చీర ఏమాత్రం షైనింగ్ అయితే తగ్గలేదండి. చాలా బావుంది. నాకు చాలా ఇష్టమైన శారీస్ మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. అంటే అన్నీ ఇష్టం లేవని కాదు. ఎక్కువగా అంటే మెమరబుల్‌గా ఉండేవన్నమాట. ఈ బ్లౌజ్‌కి కూడా నేను లేస్ అయితే పెట్టుకున్నానండి. నేను వర్క్ అయితే ఎక్కడ చేపించుకోను. నేనే చేసుకుంటాను నాకొచ్చినట్లు. ఎక్కువగా మగ్గం వర్క్ అవన్నీ నేనేం చేయించుకోనండి. ఈ శారీ అయితే ఇదైతే లెనిన్ కాటను శారీ. చాలా వెయిట్‌లెస్‌గా చాలా బావుంటుందండి. మంచి రిచ్ లుక్ వస్తుంది కట్టుకుంటే. ఇదైతే సంక్రాంతికైతే తీసుకున్నానండి ఇది. బ్లౌజ్‌కి కూడా ఒక లేయర్ లేస్ అయితే పెట్టుకున్నాను సింపుల్‌గా. నా చీరలన్నీ కూడా ఎక్కువ ఇలానే ఉంటాయి. కొన్ని తప్ప. ఇప్పుడు ఈ పింక్ శారీ అయితే వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకోవడానికైతే తీసుకున్నానండి నేను. మా పెళ్ళైన మూడో సంవత్సరంలో తీసుకున్న శారీ అండి ఇది. చాలా బావుంటుంది పింకు. అయితే 2 బోర్డర్‌లో కలర్స్ వస్తాయండి. ఒకటి బ్లూ కలర్, ఒకటి గ్రీన్ కలరు బావుంటుంది. దీనికి కూడా డబుల్ లేయర్ లేసేసేసి మధ్యలో స్టోన్ లేస్ వేసి హ్యాండ్స్‌కైతే కొంచెం హ్మ్, స్టోన్ లేసే పెట్టానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. ఇక ఇదైతే లైట్ క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్‌కి పింక్ బార్డర్, పింక్ పల్లు వచ్చింది. బ్లౌజ్ కూడా పింకే వచ్చిందండి. చాలా బావుంటుంది ఇది కూడా కట్టుకుంటే. మంచి రిచ్ లుక్ అయితే వస్తుందండి. ఈ చీరైతే నేను నచ్చి తీసుకున్నానండి. ఏ సందర్భము కాదు కానీ నేనైతే నచ్చి తీసుకున్నాను ఈ శారీని. చాలా బావుంటుందండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టము. అందుకని నచ్చి తీసుకున్నాను నేను. అప్పుడు దాదాపు నేను తీసుకొని గూడా అయిపోయిందిలెండి. 7 సంవత్సరాలైతే అయిపోయింది. ఈ వర్క్ కూడా నేనే చేసుకున్నానండి. అంటే చేత్తోనే స్టోన్ లేస్‌తోనే చేసుకున్నాను నేను. ఇక ఈ శారీ అయితే బ్లూ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ అండి ఇది. చాలా బావుంటుంది ఇది కూడాని. దీన్ని ఏదో అంటారండి. నాకైతే శారీస్ నేమ్స్ అయితే అన్నీ తెలియవండి. ఇదైతే నేను ఇదైతే నేను మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికైతే తీసుకున్నానండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బావుంటుంది. తీసుకోవడం అయితే తీసుకున్నాను కానీ, ఈ శారీ అప్పుడైతే కట్టిందే లేదండి. తర్వాతయితే కట్టాను కానీ, ఇక మనకు పనులే సరిపోతాయి కదండీ! మనం ఈ శారీస్ ఏం కట్టుకోగలం. దీనికి కూడా నేను బ్లౌజ్‌కి కూడా నేనే ఒక చిన్న వర్క్ అయితే చేసుకున్నానండి. అంటే డిజైన్ అయితే పెట్టుకున్నానండి క్లాత్‌తోని. క్లాతు, లేసు అంతే. దీనికైతే స్టోన్ లేస్ అయితే నేనేమి వేయలేదులెండి. పైపింగ్ అయితే పెట్టేశాను. ఇది కూడా చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా మనకు నచ్చేటివేలెండి. ఇక ఈ శారీస్ అయితే ఈ శారీ అయితే తర్వాత సంవత్సరం అంటే నాలుగో సంవత్సరంలోనే ఎప్పుడో వరలక్ష్మి వ్రతానికే తీసుకున్నానండి. ఆన్‌లైన్‌లో తీసుకున్నానిది. ఇదైతే నాకు 500 అయితే పడిందండి. కొంచెం తక్కువకే వస్తుంది. బావుంది శారీ అని చెప్పి తీసుకున్నాను నేను. శారీ అయితే బావుందండి. చాలా పెద్ద శారీయే. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. దీనికైతే ఒక లేయరు స్టోన్ లెస్ అయితే పెట్టుకొని, చిన్న కుందనైతే పెట్టుకున్నానండి ఎనక బావుంది. ఇంక ఇదైతే కాటన్ శారీ అండి. కాటను, పట్టు మిక్సింగ్ అనమాట. ఇదైతే చాలా బావుంటుంది. ఇదైతే 1200 అయితే పడిందండి.
అస్సలు కట్టుకుంటే భలే లుక్ వస్తుందండి. ఈ కలర్ మీద ఏంటంటే జరీ అనేది బాగా తేలుతుంది కదండీ! చాలా బాగుంటుంది. ఏ వయసు వారైనా సరే చక్కగా కట్టుకోవచ్చండి. అందరికీ బావుంటుంది ఇది. ఈ బ్లౌజ్‌కి కూడా నేను 2 లేయర్ లేస్ అయితే వేసుకున్నానండి. అంటే సింపుల్‌గా బావుంటుంది. మనము ఎప్పుడైనా సరే వయసు మళ్ళిన తర్వాత కూడా లేసు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. కొంతమంది వేసుకోవడానికి ఇష్టపడరు కదండీ! అలాంటప్పుడు తీసేసుకోవచ్చని నేను ఓన్లీ లేస్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఇక ఈ శారీ అయితే మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి తీసిచ్చిందండి. అంటే వాళ్ళ పెళ్ళికి గిఫ్ట్‌గా తీసిచ్చిందండి. ఆరెంజ్ ఇది కుప్పడం శారీ అండి. రాయల్ బ్లూ బార్డర్, ఆరెంజ్ కలర్ వచ్చి శారీ అంతాను. పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. బ్లౌజ్ కూడా బ్లూనే వచ్చింది. దానికైతే నేను చిన్న కుందన్స్ అలా సెట్ చేసుకున్నానండి. కుందన్స్ సెట్ చేసుకున్నాను. పైనయితే స్టోన్‌లెస్ అయితే పెట్టాను కానీ అవి అక్కడక్కడ ఊడిపోవడంతో అవైతే మొత్తం అయితే తీసేసానండి. ఇక మీదట మళ్ళీ కొద్దిగా అంటించుకున్న తర్వాత ఒక కుట్టయితే కుట్టుకుంటేనే కొంచెం నిలబడతాయండి. ఇక ఈ శారీ అయితే ఇది కూడా కుప్పడమేనండి. ఇదైతే మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశానికి నాకైతే పెట్టారండి. మాకు బట్టలు పెడతారు కదండీ! అలాగా నాకైతే ఈ శారీ అయితే పెట్టారు. బావుంటుందండి. ఇదైతే లెమన్ యెల్లో. దానికొచ్చి హ్మ్, బ్లూ అండి. రాయల్ బ్లూ కాదు. ఇంకొంచెం డార్క్ బ్లూ ఉంటుంది కదండీ! అలాగా. అంటే బ్లాక్, బ్లూ కలిపినట్లు ఉంటుంది కదండీ! ఆ కాంబినేషన్ అనమాట. నేను కూడా దానికేం చేశానంటే 2 లేయర్ లేస్ అయితే పెట్టేసేసి అక్కడక్కడ కుందన్స్ అయితే పెట్టానండి. అంటే ఫుల్‌గా పెట్టలేదు. అక్కడక్కడ పెట్టానంతే. తర్వాత ఇదొచ్చేసి ఇది కూడా మా ఆడపడుచు వాళ్ళ ఇంకొక కూతురు పెళ్ళప్పుడు తీసిచ్చిందండి. ఇది కూడా బావుంటుంది. అంటే మ్యాంగో కలరు, పింక్ కాంబినేషను, లైట్ పింక్ కాంబినేషను. వైట్ జరీ అండి ఇది. బావుంటుంది శారీ. కట్టుకుంటే మంచి లుకొస్తుంది. ఇదైతే పళ్ళు అండి. బ్లౌజ్ మాత్రం పింకే ఇచ్చాడు. ఈ బ్లౌజ్‌కి కూడా నేను ఒక స్టోన్ లేస్ ఒక లేయర్ అయితే పెట్టేసుకొని పైనంతా కుందన్స్ చిన్న మిర్రర్స్‌తో అయితే వర్క్ అయితే చేసుకున్నానండి. చాలా బావుంటుంది నెక్ కూడా. ఇక ఈ శారీ అయితే లెనిన్ కాటన్ అండి. ఇదైతే మా ఆరో పెళ్లి రోజుకైతే తీసుకున్నానండి నేను. అంటే చాలా లైట్ వెయిట్‌గా బావుందండి. అంటే ఎక్కువ నాకు పింకు, గ్రీనే నచ్చుతాయండి క్రీము. ఈ మూడింటి కాంబినేషనే ఎక్కువగా ఉంటుందని ఆ శారీస్‌లో అయితే. యెల్లో ఉంటుంది. కానీ తక్కువగా ఉంటుంది. ఇదైతే చాలా బావుంటుందండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ శారీ అయితే. చాలా బావుంటుందండి. దీనికైతే నేను ఈ బ్లౌజ్‌కి కొద్దిగా అంటే ఆ కలరు పెట్టుకొని ఆరెంజ్ కలర్ అయితే క్లాత్ పెట్టి కుందన్స్ అయితే పెట్టి కొంచెం వర్క్ చేసుకున్నానండి. కొంచెం బాగా కనిపించాలని చెప్పి. తర్వాత ఈ శారీ అయితే నేను మా జొన్నవాడ గుడికి వెళ్ళానండి. అమ్మవారి చీర అక్కడ అమ్ముతూ ఉన్నారు. నేనైతే ఒకటి తీసుకొనొచ్చానండి అప్పుడు. నేను తీసుకొనొచ్చి కూడా 5 సంవత్సరాలవుతుందండి. చాలా బావుందండి ఇది కూడా. అసలు ఆ గ్రీన్ కలరు పళ్ళు వచ్చి రెడ్ కలరు శారీ అంతా రెడ్ కలర్ వస్తుందండి. గ్రీన్ కలర్ అయితే పళ్ళు, గ్రీన్ కలర్ జాకెట్ కూడా అండి. ఆ బార్డర్ చూడండి ఎంత బావుందో అసల. నాకు భలే నచ్చిందండి. అందుకే తీసుకొచ్చుకున్నాను. ఆ జాకెట్‌కి కూడా బ్లౌజ్‌కి కూడా నేను కొద్దిగా అంతే ఒక లేయర్ వేశానండి స్టోన్ లేసు. ఇక ఈ శారీ అయితే మా తోడికోడలు తీసుకొచ్చిందండి చీరాల నుండి. ఇద్దరము ఒకే కలరు శారీస్ తెచ్చుకోవాలని చెప్పి తెచ్చుకున్నాము. తర్వాత దానికైతే ఆ బ్లౌజ్‌కైతే నేనిలా కొంచెం అంటే మొగ్గలుగా పెట్టుకున్నానండి. సమోసాల టైప్‌లో పెడతారు కదా! అలాగా. హ్యాండ్స్‌కి కూడా పెట్టన్నాను. ఇది కూడా బావుంటుందండి. రేట్ కూడా చాలా తక్కువే. 600 ఏమో పడింది. ఇక ఈ శారీ అయితే నాకు మా ఆయన తీసిచ్చాడండి. ఇదైతే ఒక సంవత్సరం మేము ఇక్కడ అంటే ఉగాదికి అట్లా పెట్టుకుంటామండి పోలేరమ్మకి. అక్కడ అట్లా ఆమె పెట్టడానికి ఆ శారీ అయితే తీసుకొచ్చుకున్నాము. దానికైతే బ్లౌజ్‌కి వర్కే వచ్చిండిందండి. కాకపోతే నెక్‌కి నేను ఒక లేయర్ లేస్ అయితే పెట్టుకున్నాను. ఇక ఈ శారీ వచ్చేసి ఇది ఇక్కత్తో పోచంపల్లో నాకైతే తెలీదండి. ఈ శారీ అయితే లైట్ గ్రీన్ కలర్ అండి. చాలా లైట్ గ్రీన్ కలరు. పళ్ళు అయితే థిక్ గ్రీన్ ఇచ్చాడండి. పాచి గ్రీను. ఇదైతే సంక్రాంతికి తీసుకున్నాను. ఇక ఈ యెల్లో కలర్ ఇదైతే జూట్ శారీ అండి.
ఇది జూట్ శారీ అయితే నేను ఇష్టపడి తీసుకున్నాను. అంటే ఒక 10, 15 చీరలైతే తెచ్చానులెండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిపి తీసుకున్నాము. నేనైతే ఒక 3, 3 చీరలైతే నేను తీసుకున్నానండి వీటిలో. ఈ చీరలైతే చాలా బాగున్నాయండి. పెళ్ళికి కూడా మనం కట్టుకొని వెళ్ళొచ్చు. బాగున్నాయి. బ్లౌజ్‌కైతే కుట్టి పెట్టున్నానండి. కాకపోతే వర్క్ ఏం చేసుకోలేదు. నిదానంగా అయినా సరే చేసుకుంటాను. తర్వాత దాంట్లోనే ఆ జూట్ శారీలోనే ఇదొచ్చి రెడ్డు పాచి గ్రీన్ అండి. ఇదైతే నేను జాతరకి అంటే మాకు వెంకటగిరి జాతర చేస్తారండి. జాతరకి మేము పోలేరమ్మకి ఇంట్లోనే పెట్టుకుంటాము. అట్లా పెట్టుకోవడానికి తీసుకున్న చీరండి ఇది. ఈ బ్లౌజ్ కూడా నేనే వర్క్ చేసుకున్నానండి. కొ మిర్రర్స్ తెచ్చుకొని ఆహ్, తర్వాతొచ్చి జర్దోసితో వర్క్ చేసుకున్నాను నేను. హ్యాండ్స్‌కి కూడా ఒక చిన్న ఫ్లవర్ లాగా అయితే పెట్టుకున్నానండి. ఇక ఈ శారీ అయితే నాకింకా చాలా 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 ఇష్టమండి నాకు. ఇదైతే మా ఆయన నాకు తెలియకుండా పెళ్ళైన 16 సంవత్సరాల తరువాత నాకు గిఫ్ట్ చేశారండి ఈ శారీ. నాకు తెలియకుండా తీసుకొచ్చి సడెన్ సర్ప్రైజ్‌గా గిఫ్ట్ ఇచ్చారు. నాకసల ఆనందం మాటల్లో చెప్పలేనండి. నేనైతే అసలు చాలా అంటే చాలా సంతోషపడిపోయాను నేను ఈ శారీని చూసి. అందులో నాకిష్టమైన కలరండి. ఆనియన్ అంటే పీల్ కలర్ ఉంటుంది కదండీ! అలా నాకు ఆ కలర్ చాలా ఇష్టమండి. అలా మా ఆయన నాకు అలా తీసుకొచ్చి ఇవ్వడం ఇంకా చాలా చాలా ఇష్టమండి. అసలు నా లైఫ్‌లో నేను మర్చిపోలేనటువంటిదంటే ఇదేనండి. ఓకేనండి. మరి ఇవేనండి నా మెమరబుల్ శారీసు. మరి మీకు నచ్చాయా? ఇవైతే ఓల్డ్ ఫ్యాషనేలెండి. ఇవేం లేటెస్ట్‌వి కాకపోవచ్చు చాలా వరకు. కాకపోతే నాకు చాలా ఇష్టమైన శారీస్ అండి. మిగతా పెళ్లి రోజులకు కానీ, సంక్రాంతికి కానీ అట్లా అమ్మవారికి పెట్టుకోవడానికి తీసుకున్న శారీస్ అయితే ఉన్నాయి కానీ, కాకపోతే అవేంటంటే నేను సీజన్ బట్టి ఒక్కొక్కసారి సిల్కీ తీసుకుంటానండి. ఒక్కొక్కసారి అంటే డైలీ యూజ్‌కుంటాయి కదా! ఎండల కాలం వచ్చినప్పుడైతే కాటన్ తీసుకుంటానండి. అవి ఒక్కొక్క పెళ్లి రోజుకి అలా ఒక్కొక్క కాటన్ చీర, 2 కాటన్ చీరలు అట్లా తీసుకుంటాననమాట. నాకు ఆ సంవత్సరం అంతా అవే అలా కలిసొచ్చేస్తాయి కదా! అప్పుడప్పుడు తీసుకున్న ఈ మంచి చీరలు మాత్రము నేనైతే చూపిస్తున్నానండి. వాటిల్లో గూడా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. నాకు ఎక్కువగా మెమరబుల్‌గా ఉండే చీరలు మాత్రం ఇవేనండి. వీటి కాస్ట్‌తో నాకు అవసరం లేదండి. ఇవి పెట్టిన వాళ్ళు, పెట్టిన సందర్భాలు, తీసిచ్చిన సందర్భాలు, వ్యక్తులు అంతవరకే నేను చూస్తాను. నాకు ఈ కాస్ట్‌తో పని లేదండి. అయినా మనం ప్రేమగా, అభిమానంగా పెట్టేది చూస్తాం కానీ, మనకు వాటిలో ఎంత కాస్ట్‌లో పెడుతున్నారు, ఏంటి అనేది మనం చూడం కదండీ! చాలా వరకు చాలామంది అలా చూడరులెండి. రూ. 100 ఇచ్చినా సరే, అది మనస్ఫూర్తిగా రూ. 100 చీర పెట్టినా సరే, చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి. ఇక మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడు పెళ్లి రోజుకి కానీ, పుట్టినరోజుకి కానీ అలా చీరలు తీసిచ్చేవాళ్ళు. ఫస్ట్‌లో అయితే చీరలే తీసిచ్చేవాళ్ళు. తర్వాత అయితే నేను మనీ అయితే ఇచ్చేవాళ్ళు. నేనది దాచుకుని కిచెన్‌లోకైతే నేను చాలా అయితే వస్తువులైతే తీసుకున్నానండి నేను. అంటే వాళ్ళిచ్చిన మనీని వేస్ట్ చెయ్యకుండా అలా వస్తువు తీసుకున్నామనుకోండి ఎప్పటికీ గుర్తుంటుంది. ఓకేనండి. నా వీడియో గనుక మీకే నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా చీరలు కూడా మీకేదైనా నచ్చితే గనక ఆ రంగు చీర నాకు నచ్చింది అని కామెంట్ చేయండి. ఎందుకనంటే నేను కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను అంతేనండి. ఓకేనండి. బాయ్ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను.